హలో అండి. అందరికీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా వర్షం పడుతుందండి. అందరూ ఎంతో బాగా పూజ చేసుకోవాలని, వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఎందుకు వర్షం పడుతుంది అని చాలా ఆలోచించాను. నా మనసుకు తోచింది చెప్పేస్తున్నాను. ముల్లోకాలు తిరిగి తిరిగి వినాయకుడు భూలోకం కష్టపడి చేరుకున్నాడు కదా. భూలోకవాసులందరూ బ్రహ్మాండంగా వినాయక చవితి ఎంతో ఘనంగా చేస్తున్నారు కదా. దేవతలందరూ ఎంతో హర్షం ఈ వర్షం రూపంలో వ్యక్తపరుస్తున్నారేమో అని భావిస్తున్నాను. మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది వినాయక చవితి ముందు రోజు, వినాయక చవితి రోజు. అందుకే ఎక్కువగా ఆలోచించాము. దేవతలందరూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. ఈ వర్షం రాత్రి పడాలని గట్టిగా కోరుకుంటున్నాను. మనం ఏం చేయకపోయినా లోకులు కాకుల్లో అపనిందలు వేస్తూ ఉంటారు. మనం చంద్రుని చూసి మరి తెచ్చుకోవాలి అపనిందలు. గుర్తుపెట్టుకోండి. చక్కగా పూజ చేసుకుని అక్షింతలు వేసుకోండి. రాత్రి అస్సలు బయట తిరగకండి. పొరపాటున చంద్రుని చూసారో కృష్ణ భగవానుడికే తప్పలేదు. మనం ఎంత అస్సలు ఆకాశం వంక అసలు చూడకండి. రాత్రి గట్టిగా వర్షం పడాలని కోరుకొని చంద్రుని చూస్తే బాగుంది. చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని మీ ఇంటికి అఖండ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సంపదలు వరసిద్ధి వినాయక స్వామి వరంగా ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రీ క్రియేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.